మిత్రులారా అందరికీ నమస్కారం. నా పేరు గంగపట్నం రమణయ్య. నేను జిల్లా రైతు సంఘం కార్యదర్శిని. ఎడగారు ధాన్యం మార్కెట్లోకి వస్తూ ఉంది. పంట 15 రోజులుగా దాదాపు ఒక 50,000 ఎకరాల్లో సాగు చేశారు. సేద్యం 1635 అని మంచి రకం ఇది. మార్కెట్లోకి 15 రోజులు వస్తుంటే ధరలు ఎలా ఉన్నాయి, రైతులు ఎంత రేటుకి అమ్ముకుంటున్నారు అనే ఒక సమీక్ష కూడా ఎవరు అధికారులు లేదు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ కానీ సివిల్ సప్లైస్ కానీ 1వ తేదీ నుంచి పూర్తిగా మద్దతు ధర అంటే 18,750 రూపాయల నుంచి 19,000. అది పక్కన పెట్టేసి 17,000కి 16,500కి అయిన కాడికి దోచుకుంటా ఉన్నారు. మేము చూసాం, రైతులతో మాట్లాడాము. ఏంటి ఇది అని అంటే, మబ్బులు వేస్తే ధర తగ్గిస్తారు, చినుకులు పడితే తగ్గిస్తారు, గాలి కుడితే తగ్గించేస్తారు, వాళ్ళు ఇష్టం అనమాట. అంటే పర్యవేక్షణ లేకపోతే అలాగే ఉంటుంది. తర్వాత మేము కలెక్టర్ గారిని కలిసాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ ఒక వారం 10 రోజులు మేము గొడవ చేస్తుంటే అక్కడక్కడ రైతులు కూడా గొడవ చేస్తున్నారు. ఏ మాత్రం గిట్టుబాటు కాదు. 17,000 అంటే 3 పూట్లు అవుతున్నాయి. మామూలుగా దిగుబడి తగ్గదు ఈ అదుల్లో. రైతుకైతే 50,000 వస్తే 40,000 30,000 పెట్టుబడి పోతే రైతుకు 10,000 మిగులుతుంది. కౌలు రైతుకి ఏం మిగలదు. ఈ విషయం ఉన్నతాధికారులు చెప్పాము. కలెక్టర్ గారు నిన్న అన్ని శాఖలతో, ట్రేడర్లతో, బయట నుంచి వచ్చిన వ్యాపారస్తులు, మిల్లలతో సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా పిలిచారు. ఆయన ఒక మాట చెప్పారు, మద్దతు ధర 19,000 కంటే తగ్గించుకుంటే చర్యలు తీసుకోండి అని చెప్పి కింద స్థాయి అధికారులందరూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మేము రైతులు ఒక మాట చెప్తున్నాం, ఎండాకాలం ఇంకో 10 రోజులు ఎండలు కాస్తాయి కాబట్టి మీరు నిదానంగా కోతలు కోసుకొని 20,000 తగ్గించకుండా అమ్ముకోండి. తొందరపడద్దు, అయిన కాడికి అమ్ముకోబాకండి. అలాగే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మోసం చేసినా, అదనంగా ధాన్యం తీసుకున్నా కింద స్థాయి అధికారులు, రెవెన్యూ కానీ, వ్యవసాయ శాఖ కానీ, లేదు సివిల్ సప్లై కానీ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఫిర్యాదు చేయండి. అందుకని 20,000 తగ్గకుండా మీరు పుట్టి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈ జిల్లాలో రైతుల్ని ఇబ్బంది పెట్టు ఈ దళాలు, రైస్ మిల్లర్లు, కొంతమంది జిల్లా ఉన్నత అధికారులు వాళ్ళతో కొమ్మక్కై రైతులను నష్టం చేసి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఆ విషయం మొన్న సోమవారం కలెక్టర్ గారికి మేము అర్జీ ఇచ్చాము. జిల్లాలో ఉండే పరిస్థితి అంతా కూడా చెప్పాము. కలెక్టర్ గారు దాన్ని వెంటనే స్పందించి మొత్తం జిల్లా ఉన్నత అధికారులని, అదేవిధంగా రైస్ మిల్లర్లని, దళాలని, బయట రాష్ట్రం వాళ్ళని అందరూ కూడా పిలువనంపించి తక్కువ ధర కొనే వాళ్ళని, రైస్ మిల్లర్ని అందరి మీద కూడా చర్య తీసుకుంటాము. వాళ్ళకు సహకరించిన అధికారుల మీద కూడా మేము చర్య తీసుకుంటాం అని చెప్పేసి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అటువంటి జిల్లా కలెక్టర్ గారు అన్ని జిల్లాల్లో కూడా ఆ విధంగా చేస్తే బాగుంటది. ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి మేము ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీగా మేము అభినందనలు తెలుపుతున్నాం. ఇటువంటి అధికారులు ఉంటే కౌలు రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, రైతులు కానీ ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా, సుఖంగా ఉంటారు. ఈ రోజు రైతులు, కౌలు రైతులు వాళ్ళ పిల్లలు ముక్కల్లో, చెవుల్లో, కాళ్ళల్లో ఉండే మెట్లతో కూడా అన్ని ఈరోజు పంట వేస్తే ఈ రైస్ మిల్లర్లు, డల్లాలు కుమ్మక్క అయిపోయేసి కనీసం గిట్టుబాటు ధర లేకుండా 15,000, 16,000కి కొన్నారు. అంతకుముందు 23,000, 24,000 కొని ధాన్యాన్ని, పుట్టి ధాన్యాన్ని ఈ విధంగా మోసం చేశారు. అటువంటి మోసం చేసిన వాళ్ళ మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. కాబట్టి మేము సంతోషిస్తున్నాం. మేము రైతు సోదరులందుకే ఒకటే చెప్తున్నాం, ఈ జిల్లాలో ఉండే రైతు సోదరులారా, వ్యవసాయ కార్మికులారా, కౌలు రైతులారా, మీరు ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ ధరకు అమ్మబాకండి. మీకు తక్కువ ధరకు అడిగిన రైస్ మిల్లర్ల మీద, దళారుల మీద వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ ఫోటోలు తీసి ఆ రైస్ మిల్లు పేరు, నెంబర్లన్నీ కూడా మీ ఎంఆర్ఓ గారికి, మీ ఆర్ఐ గారికి, మీ ఈఆర్ఓ గారికి ఇవ్వండి. వాళ్ళు కూడా స్పందించుకుంటే వెంటనే మా ఫోన్ నెంబర్లు తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా మీరు సంప్రదించండి. వాళ్ళ మీద మనం కలెక్టర్ గారు చర్య తీసుకుంటాడు అని చెప్పారు. మీరు ఈ పరిస్థితులు కూడా తక్కువ ధరకు అమ్మబాకండి, మీరు అప్పుల పాలు అవ్వబాకండి, మీరు ఆత్మహత్యలు చేసుకోబాకండి. మీరు ఖచ్చితంగా మీకు కొత్త రుణాలు కూడా మంజూరు చేస్తారు. ఖచ్చితంగా మీకు పురుగుల మందులు,
విత్తనాలు అన్ని కూడా సప్లై చేస్తాడు. ఇటువంటి కలెక్టర్ మనకు వచ్చాడు. రైతు సోదరులందరూ కూడా ధైర్యంగా ఉండి ఇటువంటి అవినీతి పనుల మీద చర్య తీసుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి రైతు సోదరులకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.